హాయ్ హాయ్ అందరికి ఈరోజు మా మమ్మీది డాడీది యానివర్సరీ అనమాట 29th యానివర్సరీ. సో మమ్మీ శారీ అయితే నీట్గా ఇలా కట్టేసుకుంది. సో డాడీ అయితే ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు. డాడీ హాయ్ చెప్పండి. డాడీ హాయ్ హాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సింహాచలమా? సింహాచలం సంపద వినాయకుడు కనక మహాలక్ష్మి. సింహాచలము సంపత్ వినాయక టెంపుల్, కనక మహాలక్ష్మి టెంపుల్, 3 టెంపుల్స్కి వెళ్తున్నారు. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు కొత్త వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ డాడీది 29th యానివర్సరీ వ్లాగు. సో వాళ్ళు ఏంటంటే 28th కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 29th యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీకి అడుగు పెట్టారనమాట. సో ఇక్కడైతే మేము ఆ రోజు సండే పడింది యానివర్సరీ. సో అసలు షాప్స్ అయితే ఎక్కడ లేవు. సో ఇక్కడ ఏంటంటే ద్వారకా నగర్లో రెడ్ వెల్వెట్ అనే షాప్ ఓపెన్ చేశారు. సో అక్కడైతే కేక్ తీసుకుందామని వెళ్ళాము. సో యాక్చువల్గా మేము ఏంటి ప్రిఫర్ చేస్తామంటే ఎగ్లెస్సే ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే దట్టు అక్కడ కొన్ని ఆప్షన్సే ఉన్నాయి. అప్పటికప్పుడు మేమైతే కస్టమైజేషన్ అయితే ఏం చేయించలేదు. సో రెడీగా బటర్ స్కాచ్ కేక్ అయితే అవైలబుల్గా ఉన్నది. ఎగ్లెస్ 1/2 kg తీసుకున్నాం అనమాట. బిఫోర్ ఇయర్ నా బర్త్డేకి కూడా మేము ఇక్కడే తీసుకున్నాము. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వైజాగ్లో ఉంటే ఇక్కడ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే అంబియన్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఓన్లీ కేక్సే కాదు, ఆల్ వెరైటీస్ అంటే కుకీస్కి సంబంధించి, నెక్స్ట్ ఏంటంటే రెడ్ వెల్వెట్ కేక్స్ అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మరి కస్టమైజేషన్ చేస్తారో లేదో అనేది నాకు అంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే బర్త్డేకి సంబంధించి మేము కొన్ని అక్కడ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ ఏం లేవు. సో నెక్స్ట్ ఏంటంటే లైట్ క్యాండిల్ ఒకటి, పాపర్స్ ఒకటి, క్యాప్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం, లేవు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలాగా యానివర్సరీ బ్యాండ్స్ వేస్తారు కదా, అవి కూడా అవైలబుల్ లేవనేసారు. సో మేము చాలా షాప్స్ తిరిగాము. యాక్చువల్గా ముందు డెకరేషన్కి ఇచ్చేద్దాం అనుకున్నాము వేరే దగ్గర. కాకపోతే ఏంటంటే అది మాకు అంత సెట్ అవ్వలేదు, అనిపించలేదు. సో మేమే హ్యాండ్మేడ్తో చేస్తే మాకు ఒక మెమరబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది మమ్మీ డాడీకి అని చెప్పేసి మేమే చేద్దామని డిసైడ్ అయ్యాము. సో చాలా షాప్స్ అయితే తిరిగాము. ఎక్కడా కూడా ఇవి స్ట్రింగ్స్ అయితే ఎల్లో కలర్ స్ట్రింగ్స్ అయితే దొరకలేదు. ఎక్కడో రేర్గా మా ఇంటి దగ్గర బేకరీ షాప్ ఉంది, అక్కడైతే ఎల్లో కలర్ స్ట్రింగ్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఈ స్ట్రింగ్ ఏంటంటే చాలా చిన్నది అయిపోయింది, ఇంకోటి తీసుకోవాల్సింది. వాళ్ళని మేము ఏంటంటే విత్ అడిగాము ఎంత వస్తుందని. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పడం అనేది అంత ఎగ్జాక్ట్గా చెప్పలేపారు. ఇంతే వస్తుందంట, ఇంతే వస్తుంది అనేసారు. సో తీసుకొని ఇంకా మేమే డెకరేట్ చేసామన్నమాట. ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అనేది కార్డ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి మేము చేస్తున్నాము. సో ఇది మాకు చేయడానికి ఇంత టైం పట్టిందంటే చేసేసాం, కానీ ఆ ప్లాస్టర్స్ అస్సలు ఉండలేదు. దగ్గర ఒక 10 to 15 times పడిపోవడం, పెట్టడం, పడిపోవడం, అలా పెద్ద హెడేక్ అయిపోయింది అనమాట. సో మా మమ్మీ డాడీ ఇంకా రాలేదు, మార్నింగ్ 11కి వెళ్ళారనమాట. సో సింహాచలము, కనక మహాలక్ష్మి టెంపుల్, సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళారు. సో ప్రతి ఇయర్ వాళ్ళ యానివర్సరీ ఇలాగే స్టార్ట్ చేస్తారు. సో టెంపుల్స్తోనే ప్రిఫర్ చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చేసరికి 4:30 అలా అయిందనమాట. సో అప్పటికి మేము ఏంటంటే అన్నీ రెడీగా ఉంచి అప్పటికప్పుడు కేక్ కట్ చేయించేసి మళ్ళీ ఈవినింగ్ బయటకి వెళ్దామని డిసైడ్ అయ్యాము.
యాక్చువల్గా ఏంటంటే మా మదర్ అండ్ ఫాదర్కి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండవు. సో మేమే అప్పుడప్పుడు ఇలాంటి బర్త్డేస్ యానివర్సరీస్ మేమే ప్లాన్ చేసి చేస్తామన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మేముంటేనే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారనమాట. లేకపోతే వాళ్ళిద్దరూ ఇలా టెంపుల్స్కి వెళ్ళి సో అలాగా వాళ్ళ బర్త్డేస్ కానీ లేకపోతే యానివర్సరీస్ కానీ అలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మేము అదంతా పెట్టేసాము కదా, సో డెకరేట్ చేసేసరికి అవుట్పుట్ అనేది అలా వచ్చింది. సో మా మమ్మీకి చాలా ఇష్టము బటర్ స్కాచ్ కేక్ అని చెప్పి మేము అదే తెచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే యానివర్సరీ రోజు చెప్పాలి అంటే సో మా మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయింది ఇలాగ బర్త్డే చేయడం వల్ల. సో నేను ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. సో అది నేను ట్రిమ్ చేసేసాను. సో మా మదర్ అండ్ ఫాదర్ ఏంటంటే యాక్చువల్లీ మా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు చిన్నప్పటి నుంచి. సో మీకు తెలియదు కదా, సో ఇప్పుడిప్పుడే నేను వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో మా డాడీది ఏంటంటే జాబ్ కాదు, పురోహితం అనమాట. సో నైట్ టైం 1, 2, 3 మార్నింగ్ ఏ టైం పెడితే ఆ టైం పూజలు అవి ఉంటాయి. సో ఎలా పెడితే అలాగా చాలా కష్టపడతారనమాట. సో మా మమ్మీ ఏంటంటే మా కోసం మార్నింగ్ లేచి క్యారేజ్ కట్టడం, చిన్నప్పటి స్కూల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఇలాగ ఉన్నామంటే వాళ్ళిద్దరు బ్లెస్సింగ్సే మాకు ఉంటాయి. ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరు బ్లెస్సింగ్సే ఉండాలి మాకు. సో మా కోసం వాళ్ళు ఏదైనా సరే సాక్రిఫైస్ చేస్తారు. ఆబ్వియస్లీ పేరెంట్స్ అనగానే చిల్డ్రన్ కోసం ఏదైనా చేస్తారు కదా. సో వాళ్ళకు కూడా మేము ఎంతో కొంత హ్యాపీనెస్ ఇవ్వాలి మాకు తోచినంత అని చెప్పేసి మేమైతే ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ మేము అరేంజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇవే ఫ్యూచర్లో వాళ్ళు మేము చూసుకొని మెమొరబుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే మనకి ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్, ఫొటోస్, వీడియోస్ కూడా చూసుకుంటే అదొక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. సో మా మమ్మీకి కూడా చాలా ఇష్టం ఇలా సెలబ్రేట్ చేయడం. సో మా డాడీ ఏంటంటే అంత ఎమోషనల్ కాదు, హీ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. సో ఏదైనా సరే ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలరు, స్ట్రాంగ్గా ఉంటారు. సో అంత ఎమోషనల్ కాదు, ఎమోషనల్ ఉంటుంది మా డాడీ, కాకపోతే ఏంటంటే బయటికి చెప్పరు. సో మా మమ్మీ ఏంటంటే ఎమోషనల్లీ అలాగా చూపిస్తుంది అనమాట బయటికి. సో మా డాడీ కంట్రోల్ చేసుకుంటూ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇలా ఫేస్ చేయాలి, అలా ఫేస్ చేయాలి, ఇలాగుండాలి అలాగుండాలని సజెస్ట్ చేస్తారనమాట. సో మా డాడీ యాక్చువల్గా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మా ముగ్గురిని బాగానే చదివించారు. సో నేను యాక్చువల్గా వన్ ఫైన్ డే మా డాడీకి నేను చూపించాలనుకుంటున్నాను వాళ్ళ హ్యాపీనెస్ అనేది. ఆ డే ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు. సో దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా సిస్టర్కి కూడా మంచిగా ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది మా సిస్టర్కి కూడా. సో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో తను ఏంటంటే మండే నుంచి కొత్త కంపెనీలో జాయిన్ అవుతుంది. సో నాకు కూడా అదొక హ్యాపీనెస్. యాక్చువల్గా నేను వైజాగ్ రావడం కారణం ఏంటంటే వీళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి నేను వైజాగ్ వచ్చాను. సో ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ నాకు చేయడం అనేది చాలా ఇష్టము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా డాడీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఎలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ల్యాండ్కి, గోల్డ్కి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చేయాలి, ఫ్యూచర్లో బాగుంటుంది మా ఫ్యూచర్ అని చెప్పేసి అలాగా మాకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. దాని ద్వారానే నేను కూడా ఏంటంటే అప్పుడప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా కొత్తలు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనేది నేను మా డాడీ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ కొన్ని విషయాల్లో కూడా ఎలా స్ట్రాంగ్ ఉండాలి అనేది మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో కొన్నిట్లో ఎమోషనల్ అవుతాను, కాకపోతే ఏంటంటే అది కంట్రోల్ చేసుకుంటాను. సో ఎప్పుడైనా సరే నేను ఎలోన్గా ఫీల్ అయినప్పుడు సో మా డాడీతో మాట్లాడతాను. సో మా డాడీతో మాట్లాడితే నేను ఉన్నానమ్మా, నీకు ఏం కాదు, స్ట్రాంగ్గా ఉండు అని అంటారు. సో దట్ వన్ వర్డ్ మెల్ట్స్ మై హార్ట్ అనమాట. సో చాలా బాగా స్ట్రాంగ్గా ఉండమని చెప్తారు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్. సో చదువుకోవడం అన్నీ చేయడం, సో ఎక్కడెక్కడ ఊర్లు తిరగడం, అన్నీ స్ట్రాంగ్గా అతను ఎలోన్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో మా డాడీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో దానివల్ల అతను చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే వన్స్ మనం ఏదైనా ఎలోన్గా మనం ఫేస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ని, అప్పుడు దాని ద్వారా మనం స్ట్రాంగ్ అయితే అవ్వగలము. సో అది నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కానీ లేకపోతే ఇంట్లో అన్నీ మా మమ్మీయే
సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈ యానివర్సరీ వ్లాగ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఒకే వ్లాగ్లోని పోస్ట్ చేస్తున్నాను. నేను మాట్లాడింది మీకు ఎలా అనిపించింది, సో మీకు నచ్చిందా ఈ వ్లాగ్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము కొంచెం మా డాడీ వాళ్ళు వచ్చేసరికి 4:30 అలా అయింది కదా, కేక్ కట్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నారనమాట. సో వాళ్ళకి రెస్ట్ ఉండాలి కదా. సో మార్నింగ్ ఎప్పుడో వెళ్ళారు. సో ఫుల్గా టైర్డ్ అయిపోయారు. అక్కడ ఏంటంటే సింహాచలంలో చాలా పెద్ద క్యూ ఉన్నది. సో అక్కడ క్యూ ఉండడం వల్ల ఫుడ్ కూడా అన్నదానంలో సరిగ్గా తినలేదు. సో ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 7 అలా అయినట్టుంది. సో అప్పుడు మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఆర్కే బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఆర్కే బీచ్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటంటే డిన్నరే బయట తినేసి ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాం. సో బీచ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఏంటంటే ఇది చిన్న వ్లాగే వచ్చింది, యానివర్సరీ వ్లాగు. సో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మా పేరెంట్స్ ఇది నేను చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా బాగా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇది బీచ్ అయిపోగానే మేము యూకే పార్లర్కి వెళ్ళాము. మీకు ఐడియా ఉంటుంటే డైమండ్ పార్క్ దగ్గర నుంచి కొంచెం ముందునే మనకి యూకే పార్లర్ ఉంటుంది. అక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.